నిండా గుడిగంటలు సీరియల్. ఇక సంజు ఇంటికి మౌనిక పెళ్లి కోసం సత్యం ఫ్యామిలీ అంతా కూడా వెళ్తుంది. కారులో నుంచి నమస్తే మావయ్య అంటూ మాస్ ఎంట్రీ ఇస్తాడు బాలు. అది చూసి షాక్ అవుతాడు నీలకంఠం. సంజు దగ్గరికి వెళ్లి బాలు గురించి చెబుతాడు నీలకంఠం. అప్పుడు సంజు, వాడేం చేస్తాడు డాడ్, వాడు ఏమీ చేయలేడు, అంతగా వాడి వల్ల ఇబ్బంది అయితే నేను పోలీసులకి ఫోన్ చేసి చెప్పాను ఆల్రెడీ. వాడు ఏదైనా ప్రాబ్లం క్రియేట్ చేస్తే వెంటనే పోలీసులు వస్తారు, వాడిని తీసుకుని వెళ్లిపోతారు. సో వాడి వల్ల మనకి ప్రాబ్లం ఏమీ రాదు. ఇక మరోవైపు పెళ్లిలో సంజుని తన ఫ్రెండ్స్ తో కిడ్నాప్ చేయించేందుకు బాలు ప్లాన్ చేస్తాడు. దాంతో బాలు ఫ్రెండ్స్ పెళ్లిలోకి ఎంట్రీ ఇస్తాడు. మరోవైపు మౌనిక పెళ్లికి వచ్చేందుకు శృతిని ఒప్పించడానికి రవి చాలా బతిమలాడుతూ ఉంటాడు. బాలు కోపం ఎక్కువే గాని చాలా మంచివాడని, తను వద్దన నేను పెళ్లి చేసుకున్నానని, నాన్న పోలీస్ స్టేషన్ కి హాస్పిటల్కి వెళ్లారనే బాధతోనే ఆ కోపం ఉందని నచ్చజెప్పేందుకు ప్రయత్నిస్తాడు రవి. ఇక మౌనిక పెళ్లి జరుగుతుందని, డబ్బున్న వాడితో జరుగుతుంది అని చాలా సంతోషంగా ఉంటుంది. పెళ్లి కొడుకుని తీసుకురండి అని పంతులు చెప్పగానే బాలు నేను తీసుకువస్తాను అని వెళ్తాడు. అక్కడ సంజుని చూసి, ఏమిట్రా నీకు నా చెల్లి కావాల్సి వచ్చిందా, నీలాంటి దుర్మార్గుడికి నా చెల్లినిచ్చి పెళ్లి చేస్తానా అని తన చేతులు కాళ్ళు కట్టేసి తనని కిడ్నాప్ చేస్తాడు బాలు. పంతులు గారు అడుగుతారు, ఏమిటమ్మా పెళ్లి కొడుకు ఇంకా రావడం లేదు ఏమిటి, తీసుకురావడానికి వెళ్లారా అని అడుగుతారు. అప్పుడు బాలు ఏమిటి ఇంకా రాలేదు, ఇంకా ఎంతసేపు అండి అని ప్రభావతి సత్యంతో అంటుంది. సత్యం, ఎందుకు అంత కంగారు, వాడు వెళ్ళాడు కదా తీసుకువస్తాడు, నువ్వు కంగారు పడకు అని అంటాడు. అప్పుడు ప్రభావతి, లేదండి నాకేదో అనుమానంగా ఉంది, మొదటి నుంచి బాలుకి ఈ పెళ్లి ఇష్టం లేదు, బాలు ఈ పెళ్లి చెడగొట్టాలని ఏదైనా ప్రయత్నం చేస్తున్నాడేమో అని నాకు అనిపిస్తుంది అని ప్రభావతి అంటుంది. అప్పుడు సత్యం, నీకు ఎప్పుడు అవే ఆలోచనలా, వాడి గురించి ఎప్పుడు నువ్వు మంచిగా ఆలోచించవా అని సత్యం అంటాడు. ఇక బాలు సింగిల్ గా వస్తాడు పెళ్లి కొడుకుని తీసుకుని రాకుండా సంజుని. బాలు తన ఫ్రెండ్స్ తో కలిసి సంజుని కిడ్నాప్ చేస్తాడు. కానీ బాలు ప్రభావతి దగ్గరికి వచ్చి సత్యం దగ్గరికి, నాన్న అక్కడ పెళ్లి కొడుకు కనిపించడం లేదు, నేను రూమ్లోకి వెళ్ళాను తీసుకొద్దామని, కానీ అక్కడ లేడు అని బాలు చెప్తాడు. అప్పుడు నీలకంఠం షాక్ అవుతాడు. ఏమిటి, నా కొడుకు లేడా, మీరే అబద్ధం చెప్తున్నారు, బాలుకి మొదటి నుంచి ఈ పెళ్లి ఇష్టం లేదు, తనే ఏదో చేసి ఉంటాడు అని నీలకంఠం అంటాడు. అప్పుడు సత్యం, నా కొడుక్కి అలా చేయాల్సిన అవసరం ఏముందండి, తను పెళ్లికి ఇష్టపడే కదా వచ్చాడు, తను కిడ్నాప్ చేస్తే ఏమొస్తుంది, అది తన చెల్లెలు పెళ్లి కదా, తనెందుకు ఇలా చేస్తాడు అని సత్యం అంటాడు. అప్పుడు నీలకంఠం బాలు వైపు కోపంగా చూస్తాడు. బాలు కూడా నీలకంఠం వైపు కోపంగా చూస్తూ, ఎరా నీ కొడుక్కి నా చెల్లించి పెళ్లి చేయాలా, మీరు ఎంత దుర్మార్గులో నాకు తెలుసు కదా, అలాంటిది నా చెల్లిని మీకెందుకు ఇచ్చి పెళ్లి చేస్తాను అని అనుకుంటాడు మనసులో. అప్పుడు ఒకవైపు మౌనిక చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. ఏమైంది, నాకు ఈ పెళ్లి జరగదా అన్నట్లుగా. అలాగే మీనా కూడా ఆలోచిస్తూ ఉంటుంది. అదేమిటి, పెళ్లి కొడుకు ఇప్పటి వరకు ఇక్కడే ఉన్నాడు కదా, సడన్ గా మాయమవటం ఏమిటి అని అనుకుంటుంది. మరోవైపు రవి శృతి కూడా పెళ్లికి అటెండ్ అవుతారు. ఎలాగోలా రవి బ్రతిమలాడి శృతిని తీసుకువస్తాడు. ఇక అక్కడ పెళ్లి జరగటం లేదని తెలుసుకొని షాక్ అవుతారు. అసలు పెళ్లి కొడుకు ఎవరు అని ఫ్లెక్సీ చూడగానే వీళ్ళు షాక్ అవుతారు. ఏమిటి వీడా, సంజునా, మీ మౌనిక పెళ్లి చెడిపోవడమే మంచిదయ్యింది, పెళ్లి కొడుకు ఎవరో తెలుసా రవి, ఒకసారి చూడు అనగానే ఫ్లెక్సీ చూడగానే రవి కూడా షాక్ అవుతాడు. రవి వెంటనే వాళ్ళ అమ్మ నాన్న బాలు అందరి దగ్గరికి వెళ్లి జరిగిన విషయం అంతా కూడా చెప్తారు. అప్పుడు అందరూ కూడా ఒక్కసారిగా షాక్ అవుతారు. ఇక అప్పుడే శృతి నీలకంఠం వైపు కూడా చూస్తుంది. ఎంత మోసగాళ్ళో వీళ్ళు, ఎంత దుర్మార్గులో, వీళ్ళంతా రౌడీ షీటర్లు అని జరిగిన విషయం అంతా కూడా చెప్తుంది. అప్పుడు ప్రభావతి, సత్యం, మౌనిక అందరూ కూడా షాక్ అవుతారు. అప్పుడు బాలు, నేను కిడ్నాప్ చేయించడం మంచిదయ్యింది అని అనుకుంటాడు. అప్పుడు నీలకంఠం కూడా శృతితో ఇలా వాదిస్తాడు. మేము మంచివాళ్ళ కాదని నీ దగ్గర ఏమైనా ప్రూఫ్స్ ఉన్నాయా, మా గురించి చెడు మాటలు చెప్పి మమ్మల్ని బ్యాచ్ చేయాలని అనుకుంటున్నావా అని నీలకంఠం కూడా శృతిని వాదిస్తాడు. అప్పుడు ప్రభావతికి ఏమీ అర్థం కాదు. అసలు ఎవరు ఏం చెప్తున్నారు, ఎవరిది నిజం ఎవరిది అబద్ధం అని అర్థం కాని పరిస్థితుల్లో అయోమయంలో ఉంటుంది. ఇక ప్రభావతి కూడా బాలునే తిడుతుంది. ఏరా నువ్వే ఏదో చేశావు, నాకేదో అనుమానంగా ఉంది, నువ్వే సంజుని కిడ్నాప్ చేసి ఉంటావు అని ప్రభావతి బాలుని తిడుతూ ఉంటుంది. ఇక సత్యం అందరూ కూడా ఇక ఈ పెళ్లి జరిగేలాగా లేదు, అది కాకుండా సంజు గురించి వీళ్ళ ఫ్యామిలీ గురించి చాలా చెడుగా చెప్తున్నారు, ఇప్పుడు మనకి ఈ పెళ్లి చేయటం మౌనికకి అవసరమా, మన ఇక్కడి నుంచి వెళ్ళిపోదాము అని సత్యం ప్రభావతితో అంటాడు. ప్రభావతి మాత్రం చాలా బాధగా, డబ్బున్న కుటుంబంకి బాగా ఆస్తి ఉంది, వీళ్ళని మిస్ చేసుకోవటం ఇష్టం లేక ఏమీ సమాధానం చెప్పదు.
అప్పుడే నీలకంఠం, ఎక్కడికి వెళ్ళేది? నా కొడుకు ఇక్కడ లేకుండా మీరెక్కడికి వెళ్తారు? నా కొడుకు వచ్చిన తర్వాతే మీరిక్కడి నుంచి కదిలేది. మీరు ఎలా కదులుతారో నేను చూస్తాను. ఇక్కడ నా చుట్టూ చాలా మంది రౌడీలు ఉన్నారు. ఒక్కరైనా సరే ఇంట్లో నుంచి బయటకు అడుగు పెడితే మిమ్మల్ని ముక్కలు ముక్కలుగా నరుకుతారు. ఇక్కడి నుంచి కదిలేదే లేదు అని నీలకంఠం వార్నింగ్ ఇస్తాడు. మరి తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం. ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.